మామూలుగా ప్రతి మానవుడికి కలలు రావడం అనేది సహజం. మనం నిద్రపోతున్నప్పుడు రకరకాల కలలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని మంచి కలలు వస్తే మరికొన్ని పీడ కలలు వస్తూ ఉంటాయి. అయితే కొంతమంది పీడ కలలు వచ్చినప్పుడు తెగ భయపడిపోతూ ఉంటారు. కాగా స్వప్న శాస్త్రం ప్రకారం మనకు వచ్చే కలల్లో కొన్ని మాత్రమే నిజమవుతాయి. అంతేకాకుండా కలలో కనిపించే విషయాలు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని, కలలు మనకు గతం, భవిష్యత్తు గురించి సమాచారాన్ని ఇస్తాయట. అయితే కలలో కొన్ని రకాల కలను చాలా మంది అంత తొందరగా మర్చిపోలేరు. భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి దాదాపు 90 నిమిషాల నుండి 2 గంటల వరకు లేదా ప్రతి రాత్రి కలలో జీవిస్తుంటారు. కొన్నిసార్లు కలలు స్వాప్నికుని మనసులో ఉన్నవే సూటిగా ఉంటాయి. ఎప్పుడో తప్పిపోయిన స్నేహితులు తిరిగి కలుసుకున్నట్లుగా, ఒక బీచ్ లో ఎంతో ఇష్టంగా తిరుగుతున్నట్లుగా, లేదా లాటరీలో జాక్పాట్ సంపాదించినట్లుగా కలలు వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు పడుకున్నప్పుడు మీ కలలో గుడి లేదా దేవుడు కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు దేశమంతా అయోధ్య రామ మందిరం గురించి చర్చ జరుగుతున్న వేళలో అయోధ్య రామాలయం కూడా ఎక్కువగా కలలోకి వచ్చే అవకాశం ఉంది. అసలు కలలోకి రామ మందిరం వస్తే మంచిదేనా? అలా కల వస్తే ఏం జరుగుతుందనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. దేశంలో ఇప్పుడు ఎవరి నోట విన్నా అయోధ్య రామ మందిరం గురించి చర్చ జరుగుతుంది. ఎక్కడ చూసినా అయోధ్య రామయ్యే. ఇక ఇలాంటి సమయంలో దేశమంతా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోతుంది. ఏ గ్రామం చూసినా, ఏ నోట విన్నా కోదండరామయ్య కబుర్లే. ఎక్కడ చూసినా శ్రీరాముడి రూపాలే. ఓ పక్క అక్షింతలు పంచుతూ శోభాయాత్రలు, మరో పక్క రఘురాముడి చిత్రాలు, చిన్నారుల వేషధారణలతో అనేక ప్రదర్శనలు నిర్వహిస్తూ పులకించిపోతున్నారు. దేశంలో రామమందిరం గురించి చర్చలు ప్రారంభమైనప్పటి నుండి నిస్సందేహంగా చాలా మంది వ్యక్తులు రామాలయం గురించి కలలు కంటున్నారు. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం రాముడు లేదా రామ మందిరం మీ కలలో కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా చెప్పబడుతుంది. కలలో శ్రీరాముని చూడటం విజయాన్ని సూచిస్తుంది. అలా కలలో దేవుణ్ణి చూడటం ద్వారా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు విజయం సాధించబోతున్నారని చూపిస్తుంది. మీకు జీవితంలో తీరని కోరిక ఏదైనా ఉంటే అది తప్పకుండా తీరుతుందని దీని అర్థం. త్వరలోనే మీ జీవితంలో సానుకూల పరిణామాలు ఉంటాయని ఇది సూచిస్తుంది. ఇది సంపద మరియు ఆర్థిక శ్రేయస్సును సంపాదించడానికి ఒక సూచికగా ఉంటుంది. మీ కలలో రామ మందిరాన్ని చూసినట్లయితే దాని అర్థం మీకు అంతా శుభమే జరగబోతుందని. కాబట్టి రామయ్యకు సంబంధించిన కలలు హాయిగా కనండి. మీరు ఏ పని కోసం ప్రయత్నిస్తారో ఆ పనిలో మీరు గొప్ప విజయాన్ని పొందుతారు. అలాగే మీకు కలలో ఆలయానికి వెళ్ళినట్లు లేదా ఆలయం మెట్లు ఎక్కినట్లు కల వస్తే అది మంచి సంకేతంగా భావించాలి. భవిష్యత్తులో మీకు ఉన్న సమస్యలన్నీ పరిష్కరించబడతాయని దానికి అర్థం. ఈ మధ్య కాలంలో మీకు వచ్చిన కలల గురించి ఇక్కడ పంచుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.